అదుకోండి అదుకోండి అదుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనము మా ఊర్లో ఇక్కడ ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి అయితే వెళ్ళబోతున్నాము. చూపిస్తావు సార్ మీకు ఎలా ఉంటుంది అనేది. రండి అయితే వెళ్దాం. వాటర్ బాటిల్ ఎవరా నీళ్ళు దాహం వేస్తే ముందుకంటే ఏం తాగి ఉన్నావురా? ఓన్లీ వాటర్ బాటిల్ తెమ్మంటారా? లేకపోతే దాహం అయితే అసలు చచ్చిపోతామా? వాటర్ బాటిల్ అడగండి. ఇద్దరు మేమైతే అడవి దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు అడవిలో పోతాము. మా అడవిలో పులులు, సింహాలు, చిరుత పులులు, ఎలుగుబండ్లు, తోడేళ్ళు ఏం లేవు. కనీసం అడవి పందులు కూడా లేవు మా అడవిలో. మేము తప్ప పెద్ద జంతువులు. ఇదిగోండి, ఇది మా అడవి. ఇది పొలాలు అంటే ఏం లేవు. ఇది మా అడవి. అడవి లోపల పోదాం. ఇది గుంత. అడవి చుట్టూతా ఎన్ని అడుగులు రా ఇదే? లోపలికి దూగింది అప్పుడు 4 కాదురా, 10 అడుగులు ఉంటుందిరా. పూడిపోయింది. ఇట్ట దిగేదా? ఇట్ట దిగేది. ఇదిగోండి, ఈ గుంత వచ్చి మనకి దాదాపు ఇంతకుముందు ఒక 10 అడుగుల లోతులు ఉంది. ఇప్పుడంతా పూడిపోయింది. ఇది అడవి చుట్టూతా ఉంటుంది ఈ గుంత, 10 అడుగుల లోతున. ఇది మనకి ఈ గుంత 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, అడవిలో పడిన నీళ్ళు అనేటివి గుంతలోకి వచ్చి వర్షాకాలంలో గుంతలో ఇంకిపోతాయి. అదొక విధంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఈ గుంత తవ్వనప్పుడు మామూలుగా పశువులు కాసే వాళ్ళంతా అడవిలోకి తీసుకెళ్లే వాళ్ళు. పశువుల్ని అడవిలో తీసుకువెళ్ళి గందరగోళం చేస్తున్నాయి. ఈ వేసున్నారు కదా, జామాయిలు కదా, జామాయిల చెట్లు వేస్తున్నారు. ఆ జామాయిల చెట్లు తొక్కిచ్చేస్తున్నాయని ఈ గుంతను అయితే తవ్వడం జరిగింది. అప్పుడు ఈ గుంత తవ్వడం వల్ల ఆ పశువులు అనేది లోపలికి పోవు అనమాట. ఆ విధంగా 2 రకాలుగా దీనికి ఇది తవ్వినారు. చాలా పొడుగుంది ఇది. దాదాపు మొత్తం అంతా ఫారెస్ట్ చుట్టూతో ఉంది. ఒక మనకి ఐడియా లేదు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అదనమాట. ఎందుకంటే మనమైతే ఇప్పుడు వచ్చిపోయిన యువతలకి ఇది గుంత. ఇప్పుడైతే అడవిలో పోదాం. ఇంతకుముందు ఈ జామాయిల చెట్లు ఉండేవి కాదు, ఏదేదో పిచ్చి చెట్లు, రేగి చెట్లు, ఏదైనా చెట్లు ఉండేటివి. కానీ ఒక 10 సంవత్సరాల క్రితము ఈ చెట్లన్నీ ఇక్కడంతా చదును చేసి అయితే ఈ జామాయిల చెట్లు వేసినారు. ఈ దేశం దగ్గర నుంచి మంచి డబ్బులు వస్తున్నాయి ఫారెస్ట్ వాళ్ళకి. ఇది 3వసారి రా కోత. ఇది 3వసారి అంటే 2 సార్లు కోసేసినారు, కట్ చేసినారు చెట్లని. ఇది 3వసారి.
అదనమాట. ఊరి జాగ్రత్త డ్రోన్. ఆ బ్యాటరీలు ఆడబెట్టినారా? ఓడి చేత పట్టుకున్నాడు ఎవడా. దాంట్లో లేదు ఛార్జింగ్. ఎవరు బండ్లా? ఎవరు పెట్టినారా? ఇదిగోండి ఇది మన అడవి. ఇవి జామాయిలు దేనికి ఉపయోగిస్తారంటే ఏంద్రీ దీని టెక్నికల్ నేమా? ఈ జామాయిల చెట్లే కాదురా, పైథాగరస్. జెండుబాం చెట్లు కాదు ఇక, జెండుబాం కాదురా, దాని పేరు ఏందో ఉందా, యూకలిప్టస్. ఈ యూకలిప్టస్ ఇది. దున్నపోతులు కూడా మేమే. నక్కలా? ఒకటి కూడా కనపడలేదు. ఇవి వచ్చి యూకలిప్టస్. మెయిన్ ఇవి వచ్చి పేపర్ తయారు చేసేదానికి ఉపయోగిస్తారు. కానీ ఇవి మనకి జెండుబాం వాసన వస్తాయి. ఇదిగోండి మా అడవి. ఇది స్తంభం ఎలక్ట్రిక్. ఇదిగోండి చెట్లు అట్టే పెరిగిపోయింది. ఇవి ఏంద్రయ్యా? పరిగిముళ్ళు. పరిగిముళ్ళు పట్టుకున్నాయంటే ఇదిగోండి లటక్కని పట్టుకుంటాయి కదా, అది అట్టున్నాయో ముళ్ళు. మరి ఎంతరా టైమా? ఎంతనా? ఇది అడుగు. ఇదిగోండి ఇంతకుముందు ఇది ఇట్లా ఉండింది. ఇట్లా దాన్ని అన్ని అట్టు చెట్లు వేసేస్తా. కిలోమీటర్ కట్టపోతున్నా. ఇది ఈ నేరేడు చెట్లు అట్టు ఉన్నాయి ఇంతకుముందు. మాకు సమాచారం ఉంది, మీరు ఏమంటారు? పెద్ద అనుకోండి ఇక్కడే ఉంది. పోదామా? ఇదే మా బ్యాచ్. 500 ఇచ్చాం కదా, 500 ఇచ్చారా? ఎట్ట పోయిందిరా? 500 ఇటు పోతే ఇంకా వస్తుంది, చాలా దూరం పోవాలి. ఇది మిడిల్ లో ఉన్నాం కరెక్ట్ గా అడవికి. మనమైతే ఇప్పుడు మన అడవికి వచ్చాము. కటింగ్ కుందేలు పడదాం రా. కుందేలు వేటకు వచ్చాము. ఇదేం చెట్రా? ఎండిపోయిందా?
ఇద్దరు ఉచ్చేస్తున్నాం చూడండి కుందేలుకి. తమ్మని రోడ్లు అడవి చీలిపోతుంది, తుఫాన్ వచ్చేటట్టుంది. ఉద్దు పురుగు ఏం పురుగు ఇదా? అది పేడ పురుగు అనుకుంటా. దొంగ పురుగు, దొంగ పురుగు. ఇంట్లో దొంగతనానికి రావాలంటే అది రావాలి. ఎప్పుడు చంపేసేది అది ఇప్పుడు చంపేద్దాం, ఆగు. హంటింగ్ తాటి చెట్టు ఇదే. ఇదైతే తాడు చెట్టు, వస్తే పెరుగుతా ఉంటది. అది ఎవరు వచ్చా? మనం వచ్చాయి. ఇదిగోండి దెయ్యాల చెట్టు ఇది. అందుకే ఎవరు నెక్కించి దీని మీదకి ఎవరు ఎక్కకుండా దెయ్యాలు అన్నట్టు ముళ్ళులు పెట్టుకోండి. అది శివ వస్తే పెరుగుతాయి. మనమైతే పాములు మనమైతే పాములు భూమిలో లోడ్ చేయాల్సిందే. ఎట్ట తప్పిపోయినా ఏదో పెద్ద అడుగు కాదు లేవండి. దాటింపులు దాటింపులా? దాటింపులు ఇదండి ఈ తీగ ఉంది కదా, ఈ తీగ వచ్చి ఏందో దాటింపులకి వేస్తారంట. తీగ దాటింపులు అంటే ఎవరన్నా చేతబడులు చేసినప్పుడు అది పక్కన వాళ్ళకి అంటించినప్పుడు దాన్ని వేసి మన దాటిస్తారంట దాన్ని. చూడండి ఎట పగిలిపోయిందో మా అడవి, బద్దలు పగిలిపోయింది. భూకంపం వచ్చి మా అడవి పగిలిపోయింది. బ్రహ్మజముడు ఇది. అదిగోండి బ్రహ్మజముడు ఇది. అది దిష్టి చెట్టు. ఇది వచ్చి తుమ్మ చెట్టు. ఇది అది ఏం చెట్టు ఇదా? అడవిలో చెట్టు. తంగేడి. ఇదిగోండి తంగేడి. దేనికి రేదా? దేనికి ఉపయోగించాలి? తింటే జబ్బు రోగం అయిపోద్ది. కాదు బెనుగుడికి కదా? ఇది కాదు బెనుగుడికి, తంగోళ్ళకి పోస్తారు. తంగోళ్ళకా? ఇది వచ్చి ఏంద్రి ఇదా? కాదురా, కలిక్కాయలు. పల్లెరు ఏరా మర్చిపోయినారా మీరు కూడా? ఈ కలేకాయలు అవి అనమాట మా అడవిలో పెరిగే చెట్లు. భలే అడవి మా అడవి. ఇది నేరేడు చెట్టు. ఇంతకుముందు చాలా ఉన్నాయి నేరేడు చెట్లు. ఇదిగోండి మా అడవిలో నేరేడు చెట్టు. ఇంతకుముందు చాలా ఉన్నాయి, ఇప్పుడేం లేవు. కొంచెం సేపు నాగాదు దారి తప్పోతారు. ఎక్కడ బాగుండే అటు కూడా వస్తుంది నాయన. లోపలికి వెళ్తున్నది ఆడిట్టేసి దారో లేదు. అరువురా రెండేవరా మూడు వస్తాడా? ఇదిగోండి ఇది అడవి, చీకటి అడవి, దట్టమైన అడవి. చెప్పు. అదుకోండి అదుకోండి. అదిగోండి అడవిబాబు 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 వచ్చింది మాకు. అదే మా అడవి జంతువు కూడా ఎట్టపోయింది అదే. రాత్రులు వచ్చి ఆడేపోతాం తెల్లంగా చూస్తే ఇంకేమన్నా అంతే కదా. అంతే మందల మనమైనా దగ్గర చూసినాం. అసలు ఆవుందని మనకు వచ్చి తెలియదు. ఒరే పల్లికి వచ్చేసినారా? రైట్ మా చెప్తుంటే ఇటు పోయి ఎటు పోవాలా? అద్దో ఆవు అట్ట దిగింది, అటు దగ్గర ఉంటుంది. ఇటు ఉందరా బాగా? అద్దో అటు పోయేది. ఆవు పోయిల్లా జారిందంటే కింద మూతి పుల్లు అదరుతాయి. ఒరే రాండ్రై
పోదాం అట్ట. ఇదిగోండి మా బళ్ళు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ మా బళ్ళు అక్కడ పెట్టినాము. సో అది ఈరోజు మా ఊరు అడవి ఇది. మా ఊరు అడవిలో అట్ట పోయి తిరిగేసి వచ్చినాము. చీకటి పడిపోయింది, 7:30 అవుతుంది నైట్. ఇప్పుడు పోయి వెళ్ళిపోదాం ఇంటికి దగ్గర నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వెళ్తూ ఉంటుంది. బాయ్.